ఆపరేషన్ సింధూర్ కోసం భారత్ 3 అస్త్రాల్ని ఎక్కుపెట్టింది. ఆ 3 అస్త్రాలతోనే పాకిస్తాన్ కి ముచ్చెమటలు పట్టించింది. పాక్ సహా పీఓకేలోని ఉగ్రవాద అడ్డాల్ని చిత్తు చేసింది ఇండియన్ ఆర్మీ. పక్కా ప్లాన్, పక్కా టార్గెట్లు, పక్కా వెపన్స్ తో పాకిస్తాన్ కి భారత్ సత్తా చూపెట్టింది. 3 అస్త్రాలు, 9 టార్గెట్లు, 25 నిమిషాలు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోని రఫేల్ జెట్లు ప్రయోగించిన స్కాడ్ క్రూజ్ మిసైల్స్, హ్యామర్ తో పాటు కమికేజ్ డ్రోన్లు సత్తా చాటాయి. ఆపరేషన్ సింధూర్ లో దాడులన్నీ పూర్తిగా మన దేశ భూభాగం నుంచే జరిగాయి. ఆపరేషన్ సింధూర్ కోసం భారత్ 3 అస్త్రాలను ఎక్కుపెట్టింది. ఆ 3 అస్త్రాలతోనే పాకిస్తాన్ కి ముచ్చెమటలు పట్టించింది. పాక్ సహా పీఓకేలోని ఉగ్రవాద అడ్డాల్ని చిత్తు చేసింది ఇండియన్ ఆర్మీ. పక్కా ప్లాన్, పక్కా టార్గెట్లు, పక్కా వెపన్స్ తో పాకిస్తాన్ కి భారత్ సత్తా చూపెట్టింది. 3 అస్త్రాలు, 9 టార్గెట్లు, 25 నిమిషాలు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోని రాఫెల్ జెట్లు ప్రయోగించిన స్కాడ్ క్రూజ్ మిసైల్, హ్యామర్ తో పాటు కమికేజ్ డ్రోన్లు సత్తా చాటాయి. ఆపరేషన్ సింధూర్ లో దాడులన్నీ పూర్తిగా మన దేశ భూభాగం నుంచే జరిగాయి. రైట్, మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, ఆపరేషన్ సింధూర్ లో 3 అస్త్రాల ప్రధాన పాత్ర పోషించాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొదటి నుంచి కూడా ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన తర్వాత భారత్ ఒకటే చెప్తూ వస్తుంది, మేము అక్కడ ఉన్నటువంటి పౌరులు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి సైనిక బలగాలు కాదు, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను మాత్రమే మేము వాటి మీదే దాడి చేసాం, వాటి మాత్రమే మట్టుబెట్టామని చెప్పుకుంటూ వచ్చింది. అది నిజంగా కూడా అది విజయవంతం కావడంలో భారత్ మొదటి నుంచి కూడా ఒక ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అనేది పక్కాగా అమలు చేసింది. ఎందుకు అనంటే భారత్కు సంబంధించినటువంటి త్రివిధ దళాలు ఒకేసారి పనిచేస్తూ సమన్వయం చేసుకుంటూ ఎక్కడున్నటువంటి లొకేషన్ మీద దాడి చేయాలి, ఏ ఆయుధంతో దాడి చేయాలి, ఎట్లాంటి అస్త్రాన్ని ప్రయోగించాలి అనేటువంటి అంశం గురించి మొదటి నుంచి కూడా చాలాసార్లు చర్చించి దాన్ని ఎగ్జిక్యూట్ చేశాయి. ఈ విషయంలో అంటే అస్త్రాల ఎంపిక, ఆయుధాల ఎంపిక అనేది కీలకంగా మారింది. ఒకవైపు అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఏం కాకూడదు, అదేవిధంగా ఏదైతే టార్గెట్ ఉంటుందో ఆ ఎంచుకున్నటువంటి టార్గెట్ను మాత్రమే దాని మీద మాత్రమే దాడి చేయాలి. అదేవిధంగా అనుకున్న లక్ష్యాన్ని అనుకున్న టైంలోపు పూర్తి చేసి తమ లక్ష్యాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో భారత్ మొదటి నుంచి కూడా పక్కగా ప్లాన్ చేసింది. దానికి అనుగుణంగానే భారత్ తన టార్గెట్ను ఛేదించిందని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో 3 అస్త్రాలు కీలకంగా వ్యవహరించాయి. మీరు ఇందాక చెప్పినట్టుగా స్కాల్ప్ అనేటువంటి దీన్ని స్టార్మ్ షాడో అని కూడా అంటారు. అంటే ఇది ఒకసారి గగనతలం నుంచి ఏదైతే మన రాఫెల్ జెట్లు ఎయిర్ ఫోర్స్ ఏదైతే తీసుకెళ్ళిందో అక్కడ నుంచి ప్రయోగించిన తర్వాత భూమికి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ దేశానికి సంబంధించినటువంటి రాడార్ వ్యవస్థకు దొరకకుండా భూమికి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ ఏదైతే టార్గెట్ ఉంటుందో టార్గెట్ దగ్గర కొన్ని రౌండ్లు తిరుగుతుంది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి టార్గెట్ నిజమో కాదో తెలుసుకోవడానికి కూడా దీంట్లో ఒక వ్యవస్థ ఉంది. ఉన్నటువంటి ఇన్ఫ్రారెడ్ సీకర్లోకి ఏదైతే దీంట్లో స్కాల్ప్లో ఉంటుందో ఆ సిస్టంలోకి టార్గెట్కు సంబంధించినటువంటి ఇమేజ్ ముందే మనం అందులోకి ఇన్పుట్ ఇవ్వడం ద్వారా అది టార్గెట్కి వెళ్ళిన తర్వాత దాని చుట్టూ తిరిగి అది నిజమా కాదా అక్కడ ఉన్నటువంటి టార్గెట్ ఇది పోల్చి చూసుకుంటుంది. పోల్చి చూసుకున్న తర్వాత ఇది ఒక్కసారిగా అకస్మాత్తుగా దాడికి దిగుతుంది. దాంతో విపరీతమైన నష్టం అనేది వ్యాపిస్తుంది. ఇది ఏదైతే మనం స్టార్మ్ షాడో అంటామో లేదంటే స్కాల్ప్ క్షిపణి అంటున్నామో దాని యొక్క ప్రత్యేకత. దీనివల్ల ఎక్కువగా నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఖచ్చితత్వంతో లేకపోతే టార్గెట్ ఏదైతే ఎంచుకుంటామో ఆ ఎంచుకున్న టార్గెట్ను కరెక్ట్గా కొట్టగలిగేటువంటి సత్తా ఈ స్కాల్ప్కు ఉంది. అందుకే భారత్ ఈ అస్త్రాన్ని ఎంచుకుంది. అదేవిధంగా ఇది ఎక్కువసేపు ఏదైతే మనం ఏదైతే టార్గెట్ కంట్రీ లేకపోతే టార్గెట్ ప్లేస్ ఉందో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువసేపు అక్కడ ఉండగలదు, దాడి చేయగలదు. అదేవిధంగా ఆల్మోస్ట్ దీని రేంజ్ కూడా 250 కిలోమీటర్ల వరకు కూడా ఇది దాడి చేసేటువంటి దీనికి కెపాసిటీ ఉంది. దాంతోపాటు టైం అనేది లేకుండా రాత్రి పగలు లేకపోతే వెలుతురుందా లేకపోతే చీకటి ఉందా ఇట్లాంటి అంశంతో సంబంధం లేకుండా ఏదైతే టార్గెట్ను మనం చూపిస్తామో ఆ టార్గెట్ను కరెక్ట్గా కొట్టగలిగేటువంటి సత్తా ఈ స్కాల్ప్ క్షిపణికి ఉంది. మరోవైపు రెండోది హ్యామర్తో కూడా భారత్ భారీగా దెబ్బతీసింది. పాకిస్తాన్ ఏదైతే ఎంచుకున్నటువంటి భూభాగాలు ఉన్నాయో వాటి మీద కరెక్ట్గా కొట్టిందని చెప్పుకోవచ్చు. దానికి కూడా ఈ హ్యామర్ కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇది మొదటి నుంచి కూడా ఈ హ్యామర్ బాంబ్తో నష్టం ఎక్కువ జరుగుతుంది. అదేవిధంగా ఎట్లాంటి వాతావరణం
వాతావరణము లేకపోతే ఎట్లాంటి పొజిషన్లో ఉన్నా ఎట్లాంటి ఇబ్బంది ఉన్నా కూడా ఇది చొచ్చుకెళ్ళగలుగుతుంది. అదేవిధంగా బంకర్లు కానీ లేకపోతే భారీగా ఆయుధ సామాగ్రి ఉన్నటువంటి ప్లేసుల్లోకి కానీ ఇది వెళ్ళగలుగుతుంది. వెళ్ళిన తర్వాత ఏదైతే మన టార్గెట్ ఉంటుందో దానికి సంబంధించి కూడా దాడి చేసేటువంటి సత్తా దీనికి ఉంది. అందుకే దీన్ని కూడా భారత్ ప్రయోగించింది. దీన్ని గ్లైడ్ బాంబ్గా కూడా మన ఇండియన్ ఆర్మీ పేర్కొంటుంది. అదేవిధంగా 70 కిలోమీటర్ల వరకు మనం ఎయిర్లో ఉన్నప్పుడు ప్రయోగించిన తర్వాత 70 కిలోమీటర్ల వరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి టార్గెట్ను ఇది చేజ్ చేస్తుంది, అదేవిధంగా ధ్వంసం చేస్తుంది. మరోవైపు ఏదైతే మనం ఏ దేశం మీద అయితే దాడి చేస్తున్నామో ఆ దేశం దీన్ని అడ్డుకోవడానికి ఉపయోగించే రాడార్ వ్యవస్థకు దొరకదు. అదేవిధంగా అక్కడ ఏవైనా జామర్లు ఏర్పాటు చేసినా కూడా వాటికి కూడా దొరకకుండా దాడి చేసేటువంటి సత్తా ఈ హ్యామర్కు ఉంది. అందుకే దీన్ని భారత్ రెండో అస్త్రంగా ఎంచుకుందని చెప్పుకోవచ్చు. మరోవైపు డ్రోన్లు, ఈ ఏదైతే సెల్ఫ్ సూసైడ్ డ్రోన్లుగా చెప్తున్నామో దీన్ని కూడా భారత్ ఎంచుకుంది. ఒకవైపు నిఘా ఉంచుతూ మరోవైపు దాడి చేసేటువంటి సామర్థ్యం ఈ డ్రోన్లకు ఉంది. అదేవిధంగా సెల్ఫ్గా ఆపరేట్ చేసుకోగలుగుతుంది. లేదు అనంటే రిమోట్ సెన్సింగ్ ద్వారా కూడా మనం ఉన్న చోటు నుంచి కూడా దీన్ని ఆపరేట్ చేయడం ద్వారా ఎంచుకున్నటువంటి టార్గెట్ను కరెక్ట్గా కొట్టేటువంటి సత్తా దీనికి ఉండడంతో ఈ డ్రోన్లను కూడా ఎంచుకుందని చెప్పుకోవచ్చు. దీన్నే కామికాజీ డ్రోన్లను కూడా పేర్కొంటున్నారు. ఈ విధంగా 3 రకాల అస్త్రాలను ఎంచుకొని భారత్ మొదటి నుంచి కూడా ఈ విషయంలో పక్కాగా వ్యవహరించింది, పక్కా ప్లాన్ చేసింది. ఏదైతే అస్త్రాలను ఎంచుకోవాలి లేకపోతే ఏ ఆయుధాలని ప్రయోగించాలి అనేటువంటి అంశం మీద కూడా స్పష్టతతో పనిచేసి ఎక్కడైతే నష్టం చేకూర్చాలో ఎవరి మీద అయితే టార్గెట్ చేయాలో దాన్ని టార్గెట్ చేసి మిగిలిన వాళ్ళకు సివిలియన్స్ కానీ లేకపోతే ఇంకొకరికి కానీ ఇబ్బంది కలగకుండా చూస్తూనే తమ టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేయడం కోసం ఈ 3 ఆయుధాలను ఎంచుకుంది. అనుకున్న ప్రకారం అనుకున్న టైంకు భారత్ కొట్టగలిగిందంటే ఖచ్చితంగా ఈ 3 అస్త్రాలతోనే మోనిత.